వెంకటేశ్వర్లో ఇది విన్నావా? ఏమిటది శివయ్య? ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడానికి సిఆర్పిలు మన ఊరు వచ్చారు. ఎందుకు వచ్చారేంటి? ముఖ్యంగా నవధాన్యాల సాగు వలన జరిగే లాభాల గురించి తెలియజేయడానికి మొన్న మన ఊర్లో మీటింగ్ కూడా పెట్టారు. ఇంతకీ ఏం చెప్పారు? మన ఊర్లో మనం పండించే పంటలు ఆరోగ్యకరంగా ఉండాలంటే మన నేల కూడా బలంగా ఉండాలి కదా. అందుకే వెంకటేశ్వర్లో భూసారాన్ని పెంచడానికి, ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి పంటకి మధ్య నవధాన్యాల సాగు వివరాలు ఆ మీటింగ్లో తెలియజేశారు. నవధాన్యాలు అంటున్నావు అంటే ఏమిటి? ఏమేమి సాగు చేయాలి శివయ్య? నవధాన్యాలంటే నీకు తెలియనివి కావు. కొర్రలో, సామలో, రాగులో వంటి చిరుధాన్యాలు, అలాగే పెసర్లో, ఉలవలు వంటి పప్పు దినుసులు, ఇంకా చెప్పాలంటే నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు మరియు తీగజాతి, దుంపజాతుల విత్తనాలు కూడా ఉంటాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఎకరానికి కనీసం 30 రకాల విత్తనాలు, సుమారు 12 కేజీల ప్యాకెట్ను కొంత రుసుము కట్టి మన ఊళ్ళోనే పొందొచ్చు. అంటే ఇది వరకు మన తాత వాళ్ళు పచ్చి రొట్ట పంటలను వేసేవాళ్ళు. అవే అంటే వరి కోతకి వారం రోజుల ముందు జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి 3-4 రకాల విత్తనాలు కోతలకు ముందు జల్లేవారు. అవి జల్లిన తర్వాత కోతలు కోసేటప్పుడు కూలీలతో తొక్కించేవారు. అలా తొక్కిన వారం 10 రోజులకు మొలకలు వచ్చేవి. వాటిని పూత దశలో భూమిలో కలిగి దున్నేవారు. ఇక్కడ పాయింట్ ఉంది. మన పూర్వీకులు వాడిన విధానంలో కేవలం 3-4 రకాలే. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయం వారు సూచిస్తున్న పిఎండిఎస్ నవధాన్యాల సాగులో దాదాపు 20 నుండి 30 రకాల విత్తనాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఒక్కసారే వేసి ఉపయోగం ఏంటి శివయ్య? నవధాన్యాల సాగు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇన్ని రకాల నవధాన్యాల మొక్కల వేర్ల వ్యవస్థలతో భూమిలో రకరకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అవి భూమికి, పంటలకి ఎంతో మేలు చేస్తాయి. నవధాన్యాల పంటల వలన నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పద్ధతితో భూమి ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా 365 రోజులు పచ్చని పంటలతో కలకల్లాటిన వెంకటేశ్వర్లో. ఈ నవధాన్యాల సాగు పద్ధతి ఏదో బాగుంది. సిఆర్పిఎల్ మీటింగ్లో దాని గురించి ఇంకేం చెప్పారు శివయ్య? ఇలా ఇన్ని రకాల మొక్కలతో సహజంగా జరిగే కిరణజన్య సంయోగ ప్రక్రియతో వాతావరణంలో ఉండే కార్బను భూమిలోకి చేరుతుంది. దాని వలన సూక్ష్మజీవులు వృద్ధి జరిగి అవి మొక్కలకు కావలసిన పోషకాలను, తేమను అందిస్తాయంట వెంకటేశ్వర్లో. నవధాన్యాల సాగుతో నేల పోషకాల గనిగా మారుతుంది. అన్ని పోషకాలతో పండే పంటల్లో చీడపీడలు కూడా ఏమీ ఉండవు. నవధాన్యాల సాగు చేసిన భూమిలో రసాయనిక ఎరువులు ఏమీ వాడవలసిన పని కూడా ఉండదు. కలుపు సమస్య కూడా పోతుంది. పశువులకు మేత, అలాగే ఆకుకూరలతో కొంత ఆదాయం కూడా లభిస్తుంది. గట్ల మీద కూడా భూమిని ఖాళీగా ఉంచకుండా కంది, మినువులు, నువ్వులు పండించుకుంటే ఇంకా కొంచెం లాభం కూడా అని సిఆర్పిలు చెప్పాడు. శివయ్య, ఇవన్నీ నువ్వు చెబుతుంటే వినడానికి ఎంత బాగుంది. ఇన్ని లాభాలు ఉన్న ప్రకృతి వ్యవసాయం, పిఎండిఎస్ నవధాన్యాల సాగు ఉండగా ఎందుకు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడటం? అసలు నేల బలంగా ఉంటేనే కదా రైతు వ్యవసాయం చేయగలిగేది. లేకపోతే అలాంటి పంట తిని అనారోగ్యాలు, ఆసుపత్రులే మనకు మిగిలేది. ఇంకో వారం రోజుల్లో మన ఊరిలో కూడా వరి కోతలు మొదలవుతున్నాయి. ఈసారి నా పొలంలో కూడా ఖచ్చితంగా నవధాన్యాల విత్తనాలు జల్లుతాను. అయితే పద వెంకటేశ్వర్లో నవధాన్యాల విత్తనాల కిడ్చుకుందాం. మార్పు మనతోనే మొదలవ్వాలి. రైతుకు మంచి రోజులు తిరిగి రావాలి. మన ఆలోచన ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. మన పద్ధతి భావితరాల వారికి సారవంతమైన భూమిని, మంచి ఆహారం, దానితో పాటు ఆనందకరమైన జీవితం అందించాలి. ప్రకృతి వ్యవసాయంతో మనకు కొత్త జీవితం మొదలవ్వాలి. పద శివయ్య. పిఎండిఎస్ పద్ధతిలో నవధాన్యాల సాగు చేద్దాం. నేల తల్లిని కాపాడుకుందాం.